మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. చాలా మంది నమ్ముతారు, నమ్మకపోవచ్చు, నమ్మకపోవచ్చు. ఇట్ ఇస్ లెఫ్ట్ టు దెమ్. టవల్ తీసి షార్ట్ వేసుకొని ఆ బట్టల బ్యాగ్ పక్కనే టవల్ పెట్టారు. అలా వచ్చాను, టవల్ చైర్ మీద ఉంది. ఆ రూమ్ లో ఇంకొక యాక్టర్ ఉన్నారు, వాళ్ళకి కూడా నెగిటివ్ ఎఫెక్ట్ ఏదో జరిగింది. సేమ్ ఆ రూమ్ ఎవరు తీసుకోలేదు. ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ ఉన్న మీకు శంబాలా కథ రంగానే ఏమనిపించింది? దేవుడి గురించి ఉన్న కథ కాబట్టి నాకు ఎక్కువ ఐ లైక్ ఇట్. ప్రతి ప్రశ్నకి సైన్స్ లో సమాధానం ఉంటుంది అనుకున్నాను, కానీ ఇది సైన్స్ ఊహకే అందనిది. శంబాలా మూవీ సక్సెస్ ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? జెర్సీ సినిమా చూసారా? అవును. అందులో నానిగారు ట్రైన్ దగ్గరికి వెళ్ళి అరుస్తారు కదా. శంబాలా మూవీ సక్సెస్ మా టీం అందరికీ అదే మూమెంట్. మంచి ర్యాపో ఉండింది. బాహుబలి చేశారు ఆయన. బాహుబలి నేను ఏ క్యారెక్టర్ చేయగలుగుతాను చెప్పిన అప్రోచ్ ఏం పని అవుతుంది. చిరంజీవి గారే హీరో, నాకు హీరో అంటే చిరంజీవి గారే. ఏంది అంత పిచ్చి ప్రేమ ఏంది? ఆ శక్తి ఎప్పుడెప్పుడు టీవీలో కనపడుతుందా, యూనో స్క్రీన్ మీద కనపడుతుందా అని వెయిట్ చేస్తాము. అలాంటి మూమెంట్స్ అన్నీ ఎక్స్పీరియన్స్ చేసింది ఓన్లీ బికాజ్ ఆఫ్ మెగాస్టార్ చిరంజీవి గారు. హాయ్, వెల్కమ్ టు మై షో. ఒక చిన్న సినిమా పెద్ద సక్సెస్ అయితే ఎంత లాభం ఉంటుందో శంబాలా మూవీ చూపించింది. ఇప్పుడు ఆ మూవీలో నటించిన ప్రతి యాక్టర్ కూడా తన లైఫ్లో చాలా సక్సెస్లు ఉండొచ్చు, కానీ ప్రతి ఒక్కరికి ఇలాంటి ఒక గుర్తింపు రేరుగా వస్తుంటుంది. సో శంబాలా మూవీ ఇంతమందికి కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఈ శంబాలా మూవీలో హనుమంతు క్యారెక్టర్ని అద్భుతంగా పోషించిన మధునందన్ గారు ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి శంబాలా మూవీ విశేషాలు, అలాగే ఆయన సినీ జర్నీ విశేషాలు అన్నీ తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. హలో హలో హాయ్. ముందుగా మీకు కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. ఎందుకంటే ఇప్పుడు ఒక యాక్టర్గా మీకు హ్యాపీ న్యూ ఇయర్. అయ్యో థ్యాంక్ యూ, హ్యాపీ న్యూ ఇయర్ సార్. థ్యాంక్ యూ. మీ కెమెరా పర్సన్స్ కూడా హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఒక యాక్టర్గా నాకు తెలిసి 20 ఏళ్ళు దాటిపోయింది. సరే, ఇయర్స్ చెప్పకూడదు, వదిలేస్తున్నాను. 25 ఇయర్స్ చాలా సినిమాలు చేస్తుంటారు. బట్ శంబాలా మూవీకి వచ్చేలకే ప్రత్యేకత ఏంటంటే హీరోకో, విలన్కో, లేకుంటే ఒక ఆర్టిస్ట్కో కాకుండా సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి, ప్రతి క్యారెక్టర్కి ఒక గుర్తింపు వచ్చింది, ఒక సక్సెస్ వచ్చింది, ఒక పేరు వచ్చింది. చాలా అరుదుగా జరగద్దు ఇండస్ట్రీలో ఇలాంటి మ్యాజిక్స్. అవును. సో శంబాలా మూవీ సక్సెస్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? అది ఎలా అంటే శంబాలా మూవీ సక్సెస్ మీరు జెర్సీ సినిమా చూసారా? అవును. అందులో నానిగారు ట్రైన్ దగ్గరికి వెళ్ళి అరుస్తారు కదా. అవును. సేమ్ అదే మూమెంట్. శంబాలా మూవీ సక్సెస్ మా టీం అందరికీ అదే మూమెంట్. అందులో అందరికంటే ముఖ్యంగా జనాలందరూ కోరుకున్నట్టుగా, జనాలందరూ విష్ చేసినట్టుగా ఆది గారికి చాలా పెద్ద సక్సెస్ అది. ఓకే, మేమందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. ఆయనతో పాటు యూనో మాకందరికి కూడా సక్సెస్ రావడం, ఆ సక్సెస్ఫుల్ సినిమాలో మేమందరం కూడా ఒక మంచి మంచి రోల్ ప్లే చేయడం. అంటే ఇలాంటి సినిమాలు దే యూజువలీ డోంట్ హ్యాపెన్, అంటే అట్లీస్ట్ తెలుగులో. బికాజ్ మన తెలుగు ఫార్మాట్ వేరు. అంటే వీఆర్ మోర్ ఎంటర్టైన్మెంట్ ఓరియంటెడ్, అలా వెళ్తా ఉంటాం. బట్ ఇందులో ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్, ప్రతి క్యారెక్టర్ ఒక కథ. అవును, కాన్సెప్ట్. ప్రతి క్యారెక్టర్కి ఒక కథ. అవును. ఇలాంటి సినిమాలో నేను భాగమయ్యి అందులో ఒక మంచి రోల్ ప్లే చేయడం, నా రోల్ కూడా పేరు రావడం, జనాలు నన్ను గుర్తుపెట్టుకొని మరి కొంతమంది ఫీల్ అయ్యి, అంటే నా క్యారెక్టర్ని బాగా అప్రిషియేట్ చేసిన చాలా మంది ఉన్నారు, ఫోన్ చేస్తున్నారు. సో మీరు చెప్తుంటే నాకు గుర్తు వస్తుంది, థియేటర్లో నేను మీడియా షో చూస్తున్నాను. మీ క్యారెక్టర్ అంటే మామూలుగా సినిమా రిలీజ్ అయింది కాబట్టి, చాలా రోజులైంది కాబట్టి చెప్పేస్తున్నాను. మీ క్యారెక్టర్ ఒకనొక దశకి నాకు ఎండ్ అయిన తర్వాత చాలామంది ఆ హనుమంతు క్యారెక్టర్తో రిలేటెడ్ అయిపోయారు. అయ్యో హనుమంతు చనిపోయాడా, హనుమంతులు ఎందుకు తీసుకెళ్ళామని హీరోని అడుగుతున్నారు. అది సినిమాని మర్చిపోయి ఇన్వాల్వ్ అవుతుంది. సినిమా చూసి కిందికి వస్తుంటే లిఫ్ట్ లో నాతో చాలా మంది డిబేట్ పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఎలా చేశారు మీరు, మీరు వెళ్ళాల్సింది లేకుండే, మీరు వెళ్ళకుంటే బాగుండేది. అయ్యో, అంటే నాకు అది హ్యాపీ అనిపించింది. సక్సెస్ చాలా హ్యాపీ అనిపించింది నాకు. వాళ్ళు నాతో డిబేట్ పెడుతున్నారు, మీరు వెళ్ళకుండా ఇంకోలా చేయొచ్చు కదా, ఇంకోలా తను ఒక్కడే వెళ్ళొచ్చు కదా, ఈ పైల్వాన్ క్యారెక్టర్ ఇంకా తను ఒక్కడే వెళ్ళొచ్చు కదా, మీరు ఎందుకు వెళ్ళారు, ఇలా మాట్లాడుతూ ఉంటే మేము ఇంకా ఇంకోలాగా అనుకున్నాం కథని, మీ లోపలికి వస్తుందేమో అనుకున్నాము. ఇలా చెప్తా ఉంటే చాలా అంటే అంత కనెక్ట్ అయిపోయారు ఆ క్యారెక్టర్కి. సో ఇలాంటి సినిమాలు
చాలా తక్కువ వస్తాయి అబ్బా. కరెక్ట్. వచ్చినప్పుడు ఆ టీం చరిత్ర మారిపోతుంది. అంటే ఆ టీంలో పనిచేసిన ఒక హిట్ సినిమా చేస్తేనే అందులో చిన్న క్యారెక్టర్ చేసినా సరే, ఒక హిట్ సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసినా సరే వాళ్ళ జీవితాలు ఎప్పటికీ మారిపోతాయి. ఇది నేను బాగా బలంగా నమ్ముతాను. ఇది వన్ ఆఫ్ ద సక్సెస్ మీట్లో కూడా చెప్పాను నేను. అవును. ఒక హిట్ సినిమా వస్తే ఆ సినిమా తాలూకు పనిచేసిన ప్రతి ఒక్కరు, ఎవ్రీ డిపార్ట్మెంట్ అదొక అడ్రస్ కార్డ్ అయిపోతుంది వాళ్ళకి. అంటే ఒక అది ఏమంటారు మనం, ఇన్విటేషన్ కార్డా, అది విజిటింగ్ కార్డ్. ఎగ్జాక్ట్లీ విజిటింగ్ కార్డ్ అయిపోతుంది వాళ్ళకి. ఇంకా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి ఎంట్రీ, ఇది పలానా సినిమాలు చేసామంటే తెలియని ఒక అటెన్షన్ మనం. అలాంటిది శంబాలా లాంటి సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేసి, ఒక క్యారెక్టర్ బేస్డ్ సినిమాలో మంచి క్యారెక్టర్ చేసి అందులో కొద్ది గొప్ప పేరు రావడం అనేది ఇట్ ఈస్ లైక్ అదే ఇంకా జెర్సీ మూమెంటే నాని గారి సినిమా. ఇంకా అది నా పర్సనల్ నా ఫేవరెట్ సినిమా అది. సూపర్. అంటే ఇక్కడ నేను ఒక క్వశ్చన్ ఉంది, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనో లేకుంటే నేను హీరో గారిని ఇబ్బంది పెట్టాలనో అడగట్లేదు. నాకు మీరు చెప్పిన మాటల ద్వారా ఆ ప్రశ్న వచ్చింది. మీరు గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాకు డేట్స్ అడ్జస్ట్ చేయడం చేత కాదు, ఒక్కో సినిమాకి నేను 30 రోజులు 40 రోజులు బల్క్గా ఇచ్చేస్తాను, కాబట్టి నేను ఎక్కువ సినిమాలు చేయలేకపోతున్నాను అని చెప్పి మీరు ఒక మాట మాట్లాడారు. అవును అవును. అయితే శంబాలా మూవీ విషయానికి వస్తే శంబాలా మూవీకి కూడా మీరు చాలా వర్కింగ్ డేస్ చేశారు. అవును అవును. ఇక్కడ నా డౌట్ ఏంటంటే, మీకు మీ సమస్య ఏందో తెలిసింది, శంబాలా మూవీకి కూడా ఇన్నే వర్కింగ్ డేస్ ఇచ్చారు, బట్ ఆది సాయి కుమార్ గారికి హిట్ పడి అప్పటికే చాలా సంవత్సరాలు అయిపోతుంది. అవును. ఈ మూవీకి ఒప్పుకునేటప్పుడు ఏమైనా ఆలోచించారా, వేరే సినిమాకి ఇచ్చుకుంటే కెరీర్కి హెల్ప్ అవుద్ది కదా, లేకుంటే కథ వెనక ముందే నేను చెప్పేది ఏదైనా ఆలోచించారా? పూర్తిగా మీ ఆలోచన విధానం ఎలా ఉండింది? నేను ఐ గెస్ ఈ కథ ఈ శంబాలా అనే సినిమా నాకు రావడానికి మెయిన్ కారణం మహీధర్ గారు. ఓకే. ప్రొడ్యూసర్ మహీధర్ గారు మేము కాలేజ్ టైమ్స్ నుంచి ఫ్రెండ్స్ అనమాట. అంటే కాలేజ్ టైం అంటే నా కాలేజ్ సీనియర్స్, ఆయన ఒక క్లాస్ ఏసీఎఫ్ లాగా, మేమిద్దరం ఒక కాలేజ్, నేను మా సీనియర్ ఒక కాలేజ్ అయితే ఆయన నా సీనియర్ మహీధర్ గారు స్కూల్ మేట్స్. సో నాకు అలా మహీధర్ గారు మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా ఫ్రెండ్. అయితే ఆయన లాస్ట్ సినిమా నేను పవర్ ప్లే చేశాను. పవర్ ప్లేలో పోలీస్ రోల్ చేశాను నేను. పవర్ ప్లే అనే సినిమా రాస్తారు ఉంది, మన ఇదేమంటారు కరోనా టైంలో రిలీజ్ అయింది. ఆ పవర్ ప్లే అనే సినిమాలో పోలీస్ రోల్ చేసి అది అలా జరిగిపోయింది. కొన్ని రోజులు గడిచాయి. ఇప్పుడు మహీధర్ గారు యుగంధర్ గారితో సినిమా చేస్తున్నారు. ఒక క్యారెక్టర్ గురించి అనుకుంటున్నారంట దీనికి ఎవరు అని అనుకుంటుంటే సెట్ అవ్వట్లేదు వాళ్ళకి. మహీధర్ గారు నా ఫోటో పంపించారంట. మధునందన్ మన ప్రీవియస్ సినిమాలో చేశాడు, పోలీస్ రోల్లో చూడండి అని, ఎందుకంటే పోలీస్ గెటప్పే కదా. పంపిస్తే ఆయన బాగుంటారండి, మన కథకి పర్ఫెక్ట్, ఆయన రమ్మనండి అని అంటే ఓకే. నేను వెళ్ళాను, కథ విన్నాను. కథ విన్న రోజే డిసైడ్ అయ్యాను ఈ సినిమా హిట్ అని. మీరు అన్నట్టు కథ వింటే ఇంకా వేరే థాట్ రాదులేండి. సో కథ విన్న రోజే హిట్ అయ్యాను. అది కథ విని నేను డైరెక్టర్ గారు కథ అయిపోయిన తర్వాత క్యాజువల్గా మాట్లాడుతూ ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసాము. ఆయన అడిగింది ఒకటి, సార్ ఈ సినిమాకి మీరు డేట్స్ అని అదని ఏం పెట్టుకోకండి సార్, ఎందుకంటే ఈ సినిమా నేను కొంచెం ప్లాన్డ్గా వెళ్దాం అనుకుంటున్నాను, ఈ సినిమాకి బాగా ప్లాన్డ్గా చేద్దాం అనుకుంటున్నాను. సో డేట్స్ అని పెడితే నాకు అంటే అలా ఎవరన్నా డేట్స్ క్లాషెస్ వల్ల నాకు ఏదైనా ఇబ్బంది అయితే మళ్ళీ నా ప్లానింగ్ లో మిస్ అవుతుంది, నేను అనుకున్నది ఎగ్జిక్యూట్ చేయలేకపోతాను అని ఆయన చాలా క్లియర్ గా చెప్పారు. అప్పటికే నాది అదే స్కూల్. ఒక సినిమాకి డేట్స్ ఇచ్చేస్తే ఇంకా మనం వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. మీరు మొదటి నుంచి అదే కదా? అదే స్కూల్ నాది ఫస్ట్ నుంచి కూడా. ఒకవేళ వాళ్ళకి డేట్స్ ఇస్తే మాత్రం వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టను. నేను 24 hours పని చేస్తాను, 48 hours పని చేస్తాను, అది పక్కన పెట్టేస్తే నేను వాళ్ళకి మాత్రం ఇబ్బంది కలిగినవి. ఎందుకంటే ఈ సినిమాకి అలా జరిగింది. నేను ఒక్కరోజు 48 hours కంటిన్యూస్ 2.5-3 days పని చేసిన రోజులు ఉన్నాయి ఈ సినిమా జరుగుతున్న టైంలో. బికాజ్ ఇది నైట్స్, నాకు డేస్ వేరే షూటింగ్లు ఉండేవి. అది డైరెక్టర్ గారికి ఎన్నడూ ఏ రోజు కూడా తెలియనివ్వలేదు నేను. సో నా పాటలు నేను పడ్డాను. బికాజ్ ఒకసారి కమిట్ అయిన తర్వాత అది వాళ్ళ హెడ్ఏక్ కాదు, అది నా హెడ్ఏక్. నేను 2 సినిమాలు కమిట్ అవుతానా, 3 సినిమాలు కమిట్ అవుతానా, వాళ్ళకి ఎలా అడ్జస్ట్ చేస్తాను అనేది నా హెడ్ఏక్, వాళ్ళది కాదు. బికాజ్ అలాగ ఒకసారి కమిట్మెంట్ ఇచ్చేసిన తర్వాత మనం దాన్ని అక్నాలెడ్జ్ చేయాలి. టీంకి అయితే ప్రాబ్లం రానివ్వకుండా చూసుకోవాలి మనం. సారీ టు ఇంటరప్ట్ యు, మీరు ఇందాక మాట్లాడుతూ నిర్మాత గారు నా కాలేజ్ ఫ్రెండ్ అని చెప్పి అన్నారు. మీకు కాలేజీలో ఇంకో ఫ్రెండ్ కూడా ఉన్నాడు. ఎవరు? హీరో తరుణ్ గారు.
నేను తరుణ్ క్లాస్మేట్, అంటే సారీ నేను సీనియర్ ఇమ్మీడియట్ తరుణ్కి. ఉమ్, మేమిద్దరం ఒకటే కాలేజ్. ఉమ్, ఆయన తరుణ్ గారు, ఇంకా మరి ఈయన నారా లోకేష్ గారు, ఉమ్, మళ్ళీ ఆయన దేవేంద్ర గౌడ్ గారు అబ్బాయి వీరేందర్ గౌడ్ గారు, వీళ్ళందరూ సేమ్ బ్యాచ్. ఓకే, చాలా పెద్ద సర్కిల్ మీది. అంటే అప్పుడు ఇంటర్మీడియట్లో మేము, నేను వాళ్ళకి సీనియర్, 1 year సీనియర్, వాళ్ళు నాకు 1 year జూనియర్. అందరం కలిసి రెగ్యులర్గా వాలీబాల్ ఆడేవాళ్ళము, ఉమ్, కల్చరల్స్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళము, కలిసి కల్చరల్స్ చేసేవాళ్ళము. ఉమ్, ఆయన మా మా కాలేజ్లో 25th యానివర్సరీకి, లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్లో 25th యానివర్సరీకి చంద్రబాబు నాయుడు గారే మాకు 25th యానివర్సరీకి గెస్ట్. ఓకే, నారా లోకేష్ గారు, నేను, తరుణ్ అందరం పర్ఫామ్ చేసాం స్టేజ్ మీద ఆయన గురించి. ఉమ్, ఆ కల్చరల్ టీంలో నేను వన్ ఆఫ్ ది యాక్టివిటీస్కి హెడ్ ఉండే. ఉమ్, సో అందరం వీఆర్ వెరీ గుడ్ గ్రూప్. ఓకే. అంటే నా డౌట్ ఏంటంటే తరుణ్ గారు హీరో అయిన తర్వాత చాలా ఎర్లీ స్టేజ్లోనే, అంటే ఫస్ట్ మూవీతోనే అది మామూలు సక్సెస్ కాదు. అయ్యో, ఆయన బ్లాక్ బస్టర్ హీరో. బ్లాక్ బస్టర్ హీరో. అవును. ఆ టైంలో మీరు ఎందుకు తరుణ్ గారిని అప్రోచ్ అవ్వలేదు? యాక్చువల్లీ అంటే అప్రోచ్ అవ్వలేదంటే, టు బి వెరీ ఫ్రాంక్, సినిమా నేపథ్యం లేనప్పుడు, ఉమ్, ఎలా సినిమాల్లోకి వెళ్ళాలో మనకు ఒక దారి తెలియనప్పుడు రకరకాల ప్రయత్నాలు చేస్తాము. ఆ ప్రయత్నాల్లో ఒకానొక ప్రయత్నంలో ఎప్పుడన్నా, అంటే తరుణ్ని అప్రోచ్ అవ్వకపోవడానికి ఒక రీజన్ కూడా ఉంది. తను ఆ హిట్ కొట్టిన తర్వాత ఎంత బిజీ అయిపోయాడంటే, ఉమ్, తన గురించి తను పట్టించుకునే టైం కూడా ఉండుండకపోవచ్చు. ఆ టైంలో అంత బిజీ అయిపోయాడు. బికాజ్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్, అవును, అవును. సంవత్సరం ఆడిన సినిమా. ఆ టైంలో అంత పెద్ద, ఆ టైంలో ఒకరిని వెళ్ళి కలవడం, ఇప్పుడు ఈ గత 15 రోజులుగా ప్రమోషన్స్ చేస్తుంటే నేనే ఎవరికి అవైలబుల్ లేను. శంబాల్ అనే సినిమాలో నేను ఒక క్యారెక్టర్ చేసి నేనే ఎవరికి అవైలబుల్ ఉండలేకపోతున్నాను. బికాజ్ ప్రమోషన్స్లో తిరుగుతూ ఉన్నాము, ఫోన్లు ఒక దగ్గర ఉంటాయి, మేము ఒక దగ్గర ఉంటాము, ఇంటర్వ్యూలు అంటున్నారు. సో అలా 1-2 సార్లు ఏమంటారు కలవడానికి ప్రయత్నించినా కుదరలేదు. ఓకే. తను కూడా హీ వాజ్ వెరీ ఎంకరేజింగ్. ఉమ్, ఆ టైంలో ఏదన్నా అంటే, అప్పుడే తను హీరో, బట్ నేను అప్పటికి నేను నాలో ఒక నటుడు ఉన్నాడు, నేను ప్రయత్నాలు చేస్తున్నాను అని చెప్పుకునే ఏమంటారు ఈ యూట్యూబ్లు కానీ అవన్నీ లేవు కదా అప్పుడు. కరెక్ట్, కరెక్ట్. సో తనకి చెప్పాను, 1-2 సార్లు ఫోన్ చేసి చెప్పాను, తప్పకుండా కలుద్దాం అన్నాడు, బట్ కుదరలేదు. కుదరలేదు. హీఈస్ వెరీ ఎంకరేజింగ్. అప్పుడు ఎంకరేజింగ్, ఇప్పుడు ఎంకరేజింగ్. ఇప్పుడు టచ్ లో ఉంటారు? ఇప్పటికి టచ్ లో ఉంటాడు. ఇప్పుడు కలిసి చాలా బాగా వెరీ వెరీ నైస్, వెరీ ఫ్రెండ్లీగా ఉంటాడు. ఈజ్ అ వెరీ గుడ్, ఏమంటారు అప్పుడు ఎలా ఉండానో ఇప్పుడు అలాగే ఉన్నాడు. అంటే ఇంత ఎర్లీగా తరుణ్ గారి ప్రశ్న అడగాలని నేను అనుకోలేదు. కాలేజ్ టాపిక్ వచ్చింది కాబట్టి వెళ్ళిపోయాం అలా. ఎందుకు అడిగానంటే, ఇప్పటికీ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారండి. తరుణ్ గారు కంబ్యాక్ ఇస్తే చూడాలని చెప్పి కొన్ని లక్షల మంది. అందులో నేను ఒకటి. ఒకటి మేము ఒకటే కాలేజ్, ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న కనెక్షన్ ఉంటుంది. మా కాలేజ్ అనే కనెక్షన్ ఒకటి ఉంటుంది. అండ్ అంత పెద్ద సక్సెస్ చూసి చాక్లెట్ బాయ్ ఇప్పటికీ అంతే అందంగా ఉంటాడు. ఫాలోయింగ్ మాత్రం అలాగే ఉంది, అంతే అందంగా ఉంటాడు మనిషి. కానీ అదొక స్టైల్. అండ్ మళ్ళీ మనం శంబాల విషయానికి వస్తే, శంబాలలో మీది ఒక ఊరి కట్టుబాట్లు, ఒక నమ్మకాలు, ఒక భయస్థుడు, ఇలాంటి ఒక క్యారెక్టర్. బట్ హీరోది పూర్తిగా ఆపోజిట్ క్యారెక్టర్. ఈ 2 ఘర్షణలు జరిగే మధ్య నేను ఒక ఇంటర్వ్యూలో మీది చెప్పిన సమాధానం చూశాను. నాకు నిజంగానే రియల్ లైఫ్లో దేవుని నమ్ముతాను, దెయ్యాన్ని నమ్ముతాను, అలాంటి ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి అని చెప్పి మీరు చెప్పారు. నిజంగా అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటే షేర్ చేసుకోండి. నేను దేవుణ్ణి 100% నమ్ముతాను. జరుగుతున్న ప్రతి ఒక్కటి దేవుడు వల్లే, దేవుడు ప్రమేయంతోనే జరుగుతుందని నమ్ముతాను. ఓకే, ఎస్, మన యాజ్ హ్యూమన్ బీయింగ్స్ వీ హ్యావ్ టు వర్క్ హార్డ్, వీ హ్యావ్ టు మన 100% పెట్టాలి ప్రతి దాంట్లో. మనం నమ్మిన దాన్ని బలంగా నమ్మాలి, బ్లైండ్గా వెళ్ళాలి. ఒక దాన్ని నమ్మితే బ్లైండ్గా వెళ్ళిపోవాలి. ఆటోమేటిక్ మనకు మన దేవుడు, యూనివర్స్ అంటారు కొంతమంది, దాన్ని దేవుడు అంటారు కొంతమంది. ఆ పవరే పంచభూతాలు. ఎగ్జిస్టింగ్ పవర్ ఇస్ పంచభూతాలు. సో ఆ పవర్ అంటారు కొంతమంది. సో అది నేను బలంగా నమ్ముతాను. అట్ ద సేమ్ టైం దయ్యాలు కూడా నమ్ముతాను. ఓకే, నేను ఎక్కడైనా ఏ హోటల్లో అయినా సినిమా షూటింగ్ల నిమిత్తం కానీ, హాలిడేస్ నిమిత్తం కానీ, ఎక్కడికి వెళ్ళినా హోటల్లో 100% పడుకునేప్పుడు నేను ఒక మాట చెప్పే పడుకుంటాను. ఎవరికి? మీరందరు ఇక్కడే ఉన్నారని నాకు తెలుసు, మీరందరు హ్యాపీగా ఉండండి, నన్ను హ్యాపీగా పడుకోనివ్వండి, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయను, మీరు నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఇది నాకున్న అలవాటు. అంటే అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఫేస్ చేశారా? సో ఎక్స్పీరియన్స్ ఒక హోటల్, రాజమండ్రిలో ఒక హోటల్లో ఫేస్ చేశాను. ఏ హోటల్ అని చెప్పాను నేను. హోటల్ పేరు చెప్పండి, నాకు ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్.
ఇది చాలా మంది నమ్ముతారు, నమ్మకపోవచ్చు, పర్లేదు. నమ్మకపోవచ్చు. ఇట్ ఇస్ లెఫ్ట్ టు దెమ్. అవును. నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నాకు తెలుసు. ఓకే, షూటింగ్ ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన ఒక సినిమా షూటింగ్కి వెళ్ళాము రాజమండ్రికి. ఓకే. బాత్రూంలో స్నానం చేసుకొని బయటికి వచ్చాను. బయటికి వచ్చిన తర్వాత ఐ మీన్ లోపల ఒక అద్దం ఉంటుంది, బయట ఒక అద్దం ఉంటుంది కదా మనకు టాయిలెట్లో. సో టాయిలెట్లో అద్దం ఏమవుతుంది, మనకు వేపర్ అయిపోతుంది. అవును. ఏది స్నానం చేసినప్పుడు మొత్తం వేపర్ వచ్చేస్తుంది, మనం చూసుకోలేం. సో ఇమీడియట్ బయటికి వచ్చి చూసుకుంటూ టవల్ తీసి అలా తుడుచుకుంటున్నాను. ఇక్కడ రెడ్గా మూడు మార్క్స్ ఉన్నాయి నాకు ఇక్కడ. ఓకే. రెడ్గా 3 మార్క్స్ ఉంటే మేబీ ఏమనుకుంటాం, సోపు రాసుకునేప్పుడు ఏమన్నా ఉంగరాలు ఏమన్నా తగిలే ఏమో అనుకుంటాం. ఓకే డన్, సరే అయిపోయింది. తుడిచేసుకున్నాను, ముందు తుడుచుకున్నాను, చూస్తుంటే వెనక తుడుచుకుంటే వెనక నొప్పి వస్తుంది, లైట్ పెయిన్ వస్తుంది. లైట్ పెయిన్ వస్తుంటే ఏంట్రా అని వెనకకి తిరిగి చూస్తే వెనక కూడా ఉన్నాయి మార్క్స్, సేమ్ మార్క్స్. ఓకే డన్, అది కూడా వదిలేసాను. ఏమోలే అంటే మేబీ ఇసుకలో షూటింగ్ ఎక్కడ తగిలిందో అని అనుకున్నాను. ఇది ఇంకా ఇది అసలు ఇది కొట్టలేంది. ఇది నాకు 200% నేను అలా వెళ్ళి నా బ్యాగ్ ఎక్కడ ఉంటుందో, బట్టల బ్యాగ్ ఎక్కడ ఉంటుందో, టవల్ తీసి షార్ట్ వేసుకొని ఆ బట్టల బ్యాగ్ పక్కనే టవల్ పెట్టాను. 200% ఇది నాకు తెలుసు. బికాస్ మళ్ళీ తీసుకొని మళ్ళీ తల దుడుచుకుందాము అని బట్టల బ్యాగ్ పక్కనే టవల్ పెట్టి మళ్ళీ అద్దం దగ్గరికి వెళ్ళి అలా దూకొని అలా వచ్చాను. టవల్ చైర్ మీద ఉంది. సో బట్ ఇది ఎవరు నమ్మరు, బట్ ఇది నాకు పర్సనల్గా జరిగిన ఎక్స్పీరియన్స్. అండ్ అదే షూటింగ్లో మళ్ళీ నేను హైదరాబాద్ వచ్చి మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు ఆ రూమ్లో ఇంకొక యాక్టర్ ఉన్నారు, వాళ్ళకు కూడా నెగిటివ్ ఎఫెక్ట్ ఏదో జరిగింది. సేమ్ నెగిటివ్ ఎఫెక్ట్ ఏదో జరిగింది. తను రూమ్ మార్చేసాడు, నేను ఆ రూమ్లోకి వెళ్ళలేదు. మళ్ళీ ఆ రూమ్లో కాకుండా మళ్ళీ అదే హోటల్లో ఉన్నాం కానీ బట్ వేరే రూమ్లో ఉన్నాం. ఇంకా ఆ రూమ్ ఎవరు తీసుకోలేదు. ఇది అక్కడ చెప్పిన తర్వాత ఎవరు తీసుకోలేదు. ఆ రూమ్ నెంబర్ ఎంత? ఐ డోంట్ నో, ఐ గెస్ ప్రాబబ్లీ 303 or 313 or సంథింగ్ లైక్ దట్. ఓకే. 303, 313. యా, ఇది 100% జరిగిన ఎక్స్పీరియన్స్, నాకే పర్సనల్గా జరిగిన ఎక్స్పీరియన్స్ ఇది. సో నేను నమ్ముతా, నేను నమ్మను, ఆ ఫీలింగే లేదు నాకు. పోనీ అట్ ద సేమ్ టైం భయపడతానంటే అది కూడా లేదు నాకు. భయపడతాను, ఐ బిలీవ్ దే ఎగ్జిస్ట్, సో దే ఎగ్జిస్ట్ అంతే. ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ ఉన్న మీకు శంబాలా కథరంగానే ఏమనిపించింది? నాకు శంబాలా మోర్ దెన్ ఏమంటారు ఈవిల్ స్పిరిట్, నాకు దేవుడి గురించి ఉన్న కథ కాబట్టి నాకు ఎక్కువ ఐ లైక్డ్ ఇట్, ఐ లవ్డ్ ఇట్ బికాస్ దెర్ ఇస్ మోర్ గుడ్ దాన్ బ్యాడ్. ఎండ్ ఆఫ్ ద డే ఏ సినిమా అయినా బ్యాడ్ మీద గుడ్ గెలుస్తుంది అంతే. గుడ్ బెటర్గా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం అంతే ఎక్కడైనా. అది అంటే దట్ ఈస్ అ యూనివర్సల్ రూల్, బ్యాడ్ మీద గుడ్ గెలుస్తుంది, బ్యాడ్ ఎనర్జీ మీద గుడ్ ఎనర్జీ గెలుస్తుంది. సో నేను గుడ్ ఎనర్జీనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను. సూపర్. అండ్ శంబాలా సక్సెస్ మీట్లో సాయి కుమార్ గారు ఆయన ఆల్మోస్ట్ ఏడ్చారు. సాయి కుమార్ గారు అంటే ఆయన్ని కొన్ని దశాబ్దాల నుంచి మనం ఆ స్థాయిలో చూస్తూ వస్తున్నాము. కొడుక్కి అలా ఒక హిట్ రాగానే ఆయన చిన్న పిల్లలాగా ఏడ్చడం ఎట్లా అనిపించింది? అది అంటే ఏదేమైనా ఎండ్ ఆఫ్ ద డే ఒక సేయింగ్ ఉంటుంది ఇంగ్లీష్లో, నథింగ్ సక్సీడ్స్ లైక్ సక్సెస్ అని. ఓకే, సక్సెస్ హ్యాస్ మోర్ ఫ్రెండ్స్, ఫెయిలియర్ హ్యాస్ మోర్ ఎనిమీస్ అని. సో సక్సెస్కి మించిన కిక్, సక్సెస్కి మించిన సాటిస్ఫాక్షన్, సక్సెస్కి మించిన హ్యాపీనెస్ లైఫ్లో ఏది ఉండదబ్బా. బికాజ్ మనకంటూ ఒక గోల్ సెట్ చేసుకొని లైఫ్లో మనం ఒక ముందుకు వెళ్తున్నప్పుడు చిన్నగా మనకు ఎక్కడో ఒక దగ్గర చిన్న సక్సెస్, చిన్నదో పెద్దదో ఏదో ఒక రకంగా సక్సెస్ కనపడకుంటే మనం ముందుకు వెళ్ళలేం. అంతే కదా. ఓకే, ఎంత భగవద్గీతలో మన పని మనం చేసేసి మనము రిజల్ట్ని ఆశించొద్దని ఎంత చెప్పినా, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మనం ఎంత భగవద్గీత ఫాలో అయినా, ఎంత మనం ఏది ఫాలో అయినా, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మనం మనిషిగా ఎక్కడో ఒక దగ్గర మనం చేస్తున్న పనికి శబాష్ అదిరింద్రా నీ పని అని ఎవడో ఒకటి అనుకుంటే మనం ముందుకెళ్ళాం. కాన్ఫిడెన్స్ కావాలి. మనం చేస్తున్న పని కరెక్టా రాంగా, మనం నమ్ముకున్న పని మనం అనుకున్న విధంగా వస్తుందా లేదా, రిజల్ట్స్ ఇస్తుందా ఇవ్వట్లేదా, ఎంత రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయొద్దని మనం అనుకున్నా ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ లేకుండా మనం ముందుకెళ్ళాం. కరెక్ట్. అంటే ఆ సాయి కుమార్ గారు మీతో షేర్ చేసుకున్న సందర్భాలు? అయ్యో, ఆయన అసలు అంటే
మేము సక్సెస్ టూర్లో తిరుగుతున్నాం కదా, తిరుగుతుంటే ఆయన కాల్ ప్రతి కాల్ షేర్ చేసుకుంటున్నారు. ఇక్కడ బాగుందంట, అక్కడ బాగుందంట, ఇక్కడ ఫుల్స్, అక్కడ ఫుల్స్, వీళ్ళు రమ్మంటున్నారు, వాళ్ళు రమ్మంటున్నారు, మనం నెక్స్ట్ ఇది చేద్దాం. అసలు ఆ ఎనర్జీ అంటే సక్సెస్ ఇచ్చే ఎనర్జీ ఎంత పాజిటివ్గా ఉంటుందంటే ప్రతి ఒక్కరికి తగులుతుంది. ఆయన హ్యాపీనెస్ చూస్తూ ఉంటే నిజంగా మేము సినిమా రిలీజ్ అయిన నెక్స్ట్ డేనే ఒకటి సక్సెస్ ప్రెస్ మీట్ పెట్టాము. అక్కడ ప్రతి ఒక్కరు చెప్పారు, సార్ సినిమా హిట్ ఎంత హ్యాపీనెస్ ఇస్తుందో మాకు, మిమ్మల్ని హ్యాపీగా చూడడం అంత హ్యాపీనెస్ ఇస్తుంది మాకని. అంటే 10 ఏళ్ళు 12 ఏళ్ళు ఆల్మోస్ట్ వెయిట్ చేస్తూ 20కి పైగా సినిమాలు చేస్తూ ఈరోజు ఈ ఫ్రైడే మాది, ఈ ఫ్రైడే మాది, ఈ సంవత్సరం మాది, ఈ నెల మాది అని వెయిట్ చేస్తూ ఓ మై గాడ్, ఒక పుష్కరం వెయిట్ చేయాలంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ. అదే రిజల్ట్ లేకుండా ముందుకెళ్ళడం అనేది నాట్ ఈజీ. అవును. అంటే దీనికి నేను కాస్త ఎక్స్టెండెడ్ క్వశ్చన్ అడుగుతాను. మీరు ఈ సినిమా స్టార్ట్ చేసే సమయానికి కూడా ఆది సాయి కుమార్ గారి కెరీర్ పరంగా చాలా డల్గా ఉన్నారు. అవును. ఈ జర్నీలో ఎప్పుడైనా తన జర్నీ గురించి, తన పెయిన్ గురించి, తను ఎదురు చూస్తున్న సక్సెస్ గురించి ఆది గారు మీతో మాట్లాడారా? లేదు, అవన్నీ నాకు తెలిసి తను అవి మాట్లాడితే ముందుకెళ్ళాడు. తను ఎప్పుడు పాజిటివ్గా ఉంటాడు, సెట్లో కూడా పాజిటివ్ ఉంటాడు, తన పని తను ప్రాపర్గా చేస్తాడు, ఫుల్ 100% ఇస్తాడు. సెట్లో మాత్రం అవి ఏం మాట్లాడు. బట్ సెట్లో ఒకసారి నాతో అన్నాడు అది, తను ఈ డైరెక్టర్ బాగా విషయం ఉన్నాడు మధు, ఇది బాగా ఈ సినిమా ఎందుకో బాగా గట్టి కొడుతుంది అనిపిస్తుంది, ఈయన దొరకడు ఈ సినిమా తర్వాత అని అన్నాడు. అలాగే సేమ్ యుగంధర్ గారు కూడా అదే అన్నారు. ఆది గారు ఒప్పుకున్నారు కాబట్టి ఈ సినిమా అండి, పాస్ట్ గురించి ఎవరికి కావాలి, ఎవరు పట్టించుకోరు, ఆయన ఒప్పుకున్నాడు కాబట్టి నాకు ఈ సినిమా ఈరోజు. అంటే ఇద్దరికి అంత ఒక్కరి గురించి ఒకరికి అంత పాజిటివ్ అభిప్రాయం ఉండే కాబట్టి సినిమా ఇంత బాగా వచ్చింది అని నా ఫీలింగ్. ఐ ఫీల్ పర్సనలీ. మీతో ఇంటర్వ్యూ అనగానే నేను ఇండస్ట్రీలో కొంతమంది నాకున్న పరిచయాలతో అసోసియేట్స్ వరకు మాట్లాడాను. చాలా కొంచెం సీరియస్ క్వశ్చన్ ఇది, మీరు క్లారిటీ ఇవ్వాలి. చాలామంది చెప్పిన సమాధానం ఏంటంటే, మధునందన్కి ఛాన్స్ ఇవ్వడానికి కానీ, అవకాశాలు ఇవ్వడానికి కానీ ఈరోజు కొత్తగా ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు, అతను అందరికీ గుర్తుంటాడు, అతని క్యారెక్టర్కి న్యాయం చేస్తాడు. బట్ రాజా, నీకు తెలుసా, మధుకి ట్రై చేసి చాలాసార్లు అతను దొరక్క, అతని అవైలబిలిటీ లేక చాలా సినిమాల్లో వేరే ఆప్షన్స్కి పోవాల్సి వచ్చింది. అక్కడి నుంచే మధుకి రావాల్సిన క్యారెక్టర్స్ రాకుండా పోయినాయి అని చెప్పారు. దీనికి అగ్రీ చేస్తారా? మరి అలాగే తెలిసి ఉండాలి. బికాస్ నాకు ట్రై చేస్తే నా వరకు వస్తాయి కదా, నా వరకు రాలేదు. మీ వరకు వచ్చినవి కూడా సందర్భాలు చెప్తాను. మీరు మధ్యలో కొన్ని ఇయర్స్ యుఎస్ వెళ్ళిపోయారు. లేదబ్బా, ఇంకా చెప్తాను నన్ను కంప్లీట్ చేయని. ఓకే, డన్. మధ్యలో కొన్ని ఇయర్స్ యుఎస్ వెళ్ళిపోయారు. తర్వాత నాకు తెలిసి నితిన్ గారి సినిమాలు అనుకుంటాను, చల్మోహన్ రంగా అండ్ ఇంకోటి లై, ఆ సినిమాలకి ఇంచుమించు 7 months యుఎస్లో ఉండిపోయారు. ఇవి అయిపోయి వచ్చిన తర్వాత మళ్ళీ మీ లైఫ్లో కొంత బ్యాడ్ ఫేజ్ నడిచింది, బిజినెస్ లాస్ల వల్ల, వీటి వల్ల. ఇక్కడ అన్నిట్లో కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి కూడా ఛాన్స్ లేకుండా పోయింది. సో అదే ఆ మధ్యలో ఏమైందంటే, గుండె జరగలంత అయింది, పడిన వెంటనే మళ్ళీ తర్వాత 1-2 సినిమాలు మంచి సినిమాలు చేసి, టాక్సీ వల్ల రిలీజ్ అయ్యి, వగేరా సినిమాల్లో జరిగిన వెంటనే ఒక 6 months యుఎస్లో ఉండేసరికి, అంటే 2 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ యుఎస్ అయిపోయేసరికి నేను నిజంగానే అవైలబుల్ లేననుకోని చాలామంది. అప్పటికి దెర్ ఇస్ నాకు లేటర్ ఆన్ తెలిసింది ఏంటి అంటే, ఓకే జనాలు లైక్ అసోసియేట్స్ లైక్ దే టోల్డ్ యూ. నాకు చెప్పిన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇంకా మోస్ట్ ఆఫ్ దెమ్ ఏమనుకున్నారంటే నేను ఇంకా జాబ్ చేస్తూ సినిమాలు చేస్తున్నానేమో అనుకున్నారు. ఓకే, అప్పటికే వదిలేసి చాలా ఏళ్ళు అయిపోయింది, చాలా మందికి తెలియదు అది. అంటే అది తెలియాలి అందరికి అన్న విషయం నాకు తెలియదు అప్పటికి. ఇది అందరికీ తెలిస్తే వాళ్ళకు కాల్ చేయడానికి, లేకుంటే వీడు ఆ సినిమాల్లోనే ఉన్నాడు అని అనుకోవడానికి ఆస్కారం ఉంటుంది కదా, అది నాకు తెలియలేదు. జాబ్ వదిలేస్తే అందరికి తెలిసిపోతుందిలే అనుకున్నాను, ఆ మైండ్ సెట్లో ఉన్నాను. సో జాబ్లో బిజీగా ఉంటాడు తను టైం ఇవ్వలేడు, ఇలా చాలా మంది అనుకున్నారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, లేకుంటే ఎవరైతే క్యారెక్టర్స్ ఫిక్స్ చేస్తారో వాళ్ళు. మీకు తెలియదు ఏముంది, ఇండస్ట్రీలో ఇప్పుడు అంటే హీరోలకు కాకుండా మిగతా ఆర్టిస్టులకు ఎవరికైనా ఛాన్స్ వచ్చేది ఫస్ట్ కో డైరెక్టర్, అసోసియేట్, వీళ్ళ నుంచే మనం ఎగ్జాక్ట్లీ కో డైరెక్టర్, అసోసియేట్, తర్వాత మేనేజర్స్, వీళ్ళ ముగ్గురు నుంచే వస్తుంది. సో గ్రూప్ లో నేను ఇంకా పని చేస్తున్నాను అనుకోవడం ఒకటి. రెండోది లైక్ యూ సెడ్, ఆ 6 months ఉండడంలో
నిజంగా నాకు ఒక 15-20 సినిమాలు పోయాయి. సో 15-20 సినిమాలు పోయినప్పుడు ఏమవుతుందంటే ఈ 15-20 సినిమాల్లో పనిచేసిన వాళ్ళు మళ్ళీ వేరే కంపెనీల్లో వేరే అవును ప్రొడక్షన్ హౌసెస్ లో ఇండస్ట్రీ చిన్నది, అవును ఎక్కడెక్కడో పని చేస్తూ ఉంటారు. సో ఇది స్ప్రెడ్ అయిపోతుంది కదా, తన అవును. అవైలబుల్ ఉండడు, తన అవైలబుల్ లేడు. అదే క్వశ్చన్ నేను అడిగాను. ఎగ్జాక్ట్లీ. సో ఆ టైం నాకు వాజ్ డెఫినెట్లీ బ్యాడ్. అంటే నేను అవైలబుల్ అంటే మళ్ళీ చూడు, వృత్తిరీత్యానే అవైలబుల్ లేను నేను. నాట్ దట్ నేను అవైలబుల్ ఉండకూడదు. మనం వచ్చిందే మీ లైఫ్ లో అసలు స్పైసీ లేదులేండి, చాలా ప్లెయిన్ లైఫ్ కదా. నేను అంటే అలాగే ఉంటాను నేను. సో అంటే అలా ఉండడం పీస్ఫుల్గా ఉంటుందని నా ఫీలింగ్. స్పైస్ ఫుడ్లో ఉండాలి, పీస్ఫుల్గా ఉండడం ఇష్టం నాకు. సో అట్లా అవైలబుల్ అనేది బికాస్ ఆఫ్ దటే ఆ 6 months బ్యాక్ టు బ్యాక్ అక్కడ ఉండడము. చాలా మంచి సినిమాలు పోయాయి నాకు తెలుసు పర్సనలీ, బట్ ఇట్స్ ఓకే. ఒక స్ట్రైట్ క్వశ్చన్, చాలా స్ట్రైట్గా అడుగుతాను, అంతే స్ట్రైట్గా ఆన్సర్ ఇవ్వండి. నితిన్తో సినిమాలు చేయడం వల్ల, నితిన్తో జర్నీ ఎక్కువ అవడం వల్ల మీ కెరీర్కి ఉపయోగపడిందా, అది ఉపయోగపడకుండా పోయిందా? డెఫినెట్లీ. ఇప్పుడు బిగినింగ్ ఆఫ్ కొన్ని ఇప్పుడు గుండె జరగాలంత ఏందే లేదా ఇష్క్ బ్యాక్ టు బ్యాక్ వచ్చేసరికి మాకు కంటిన్యూస్ సినిమాలు వచ్చాయి. కంటిన్యూస్ మా కాంబినేషన్లో మళ్ళీ చల్మోహన్ రంగ కానీ మళ్ళీ నేను చేసింది ఒక 4-5 మూవీస్ కంటిన్యూస్గా చేసింది, అంతకంటే ఎక్కువ లేదు. కాకపోతే ఇంపాక్ట్ ఏంటిదంటే మేమిద్దరం బ్లాక్ బస్టర్ సినిమా, తన కంబ్యాక్ సినిమా ఇష్క్, మళ్ళీ దాని మీద మళ్ళీ బ్లాక్ బస్టర్ గుండె జరగాలంతే. అలా ఏమైపోయిందంటే ఇండస్ట్రీలో ఒక ముద్ర పడిపోయింది. తన సినిమాలే చేస్తాడు, తన సినిమాలే చేస్తాడు. ఇది ఒక పర్సెప్షన్ ఏర్పడిపోయింది. ఇంకా దానికి మనం ఏం చేయలేం. ఇండస్ట్రీ ఈజ్ పర్సెప్షన్ డ్రివెన్. మనం అంటే పర్సెప్షన్ చాలా ఈజీగా ఏర్పడిపోతుంది ఇండస్ట్రీలో, చాలా ఈజీ ఇది. బికాజ్ అందరం క్లోజ్ అవ్వము, పర్సనల్గా మీటింగ్స్ ఉండవు. సో మనకు కనపడిందే మనం నమ్ముతాము. సో స్క్రీన్ మీద మేము ఎక్కువ కనబడేసరికి వీళ్ళిద్దరు అలాగ కొంతమంది అయితే అప్పట్లో ఫోన్ చేసి మీరు ఆ సినిమా తప్పితే వేరే చేయమనుకున్నారండి అని కూడా అన్నోళ్ళు ఉన్నారు. బట్ దట్ ఈస్ నాట్ ద కేస్. ఇంకా మనం ఏం చేయగలుగుతాం దానికి? ఎస్, ఆ పర్సెప్షన్ వల్ల కొన్నిసార్లు కొన్ని క్యారెక్టర్స్ పోయిన సందర్భాలు ఉన్నాయి. బట్ నాకు బ్రేక్ ఎక్కడ వచ్చిందయ్యా అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హిమ్. తన సినిమా, నితిన్ గారి సినిమాలు చేయడం వల్లే నాకు బ్రేక్. ఇష్క్ కానీ గుండె జరగాలంతే కానీ. సో ఐ విల్ బి ఇండెటెడ్ టు హిమ్ ఫర్ ఎవర్, అంతే. ఈ రోజు ఎలా ఉంది మీ ఇద్దరి రిలేషన్? ఇప్పటికీ డెఫినెట్లీ బాగుంటుంది. కాకపోతే సినిమాలు అలాగే కంటిన్యూ అవుతున్నాయంటే లేదు, ఎందుకంటే మధ్యలో ఆయన వేరే సినిమాలు చేయడము, వేరే కాంబినేషన్, ఇక డిఫరెంట్ డైరెక్టర్స్ డిఫరెంట్ కాంబినేషన్లు అనుకుంటారు కదా, సేమ్ కాంబినేషన్ బోర్ కొట్టో లేకుంటే ఏదో ఒకటి. సో రిలేషన్షిప్లో అసలు ఎటువంటి తేడాలు ఉండవు. నితిన్ గారి గురించి లాస్ట్ క్వశ్చన్ నేను క్లోజ్ చేసేస్తాను. ఇది కూడా మీకు ఇష్టమైతే సమాధానం చెప్పండి, లేకుంటే స్కిప్ చేసేయచ్చు. యాక్చువల్గా నితిన్ గారికి ఎనర్జీ కానీ, ఆయన డ్యాన్సులు కానీ, ఆయన యాక్టింగ్ కానీ చాలా మన ఏదో పక్కింటి కుర్రాడు చేసినట్టు ఉంటుంది, యాక్టింగ్ లాగే ఉండదు. చాలా మందికి ఇష్టం. బట్ చాలా సంవత్సరాల నుంచి ఏం నడుస్తుందంటే ఆయన సబ్జెక్ట్ సెలక్షన్ అనేది కరెక్ట్గా ఉండట్లేదు. సక్సెస్ రేట్ చాలా తక్కువైపోయింది. ఎక్కడ తప్పు జరుగుతుందని కెరీర్లో? సక్సెస్ రేట్, ఇండస్ట్రీ సక్సెస్ రేట్ ఓవరాల్గా చూసుకుంటేనే 2% 3%. ప్రయత్నాలు చేయడమే. అందరూ ఇది వర్కౌట్ అవుతుంది అని చెప్పలేం కదా ముందే. ఎవ్రీథింగ్ కొన్ని గుండెకు హత్తుకునే సబ్జెక్టు కొన్ని వర్కౌట్ అవుతాయి. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే గుడ్ ఫిలిమ్స్ కూడా కొన్నిసార్లు రాంగ్ రిలీజ్ల వల్ల, రాంగ్ రిలీజ్ డేట్ల వల్ల చాలా వగేరా కారణాలు ఉంటాయి. ఆయనకి ఇప్పుడు ఏం సక్సెస్ లేకుండా ఏం పోలేదు. భీష్మ మంచి బాగా ఆడిన సినిమానే, మళ్ళీ ఆ బ్లాక్ బస్టర్ ఆయనకి కెరియర్లో. భీష్మ అనేది కూడా వచ్చి చాలా సంవత్సరాలు అయిపోయింది కదా. యా, సో ఇట్ హ్యాపెన్స్. అంటే నా డౌట్ ఇంకా స్ట్రైట్గా అడుగుతున్నాను, సబ్జెక్ట్ సెలక్షన్లో ఆయన ఎంత పర్టికులర్గా ఉంటారు? 100% పర్టికులర్. అందరు పర్టికులర్గా ఉంటారు. బట్ టు బి వెరీ ఫ్రాంక్, ఎవరికి కెరియర్ మీద పర్టికులర్గా ఉండకుండా ఉంటారు చెప్పు? ప్రతి ఒక్కరు ఉంటారు. కొన్ని వర్కౌట్ అవుతాయి, కొన్ని అవ్వవు, అంతే. టైం బ్యాడ్ ఉన్నప్పుడు వర్కౌట్ అవ్వని పీరియడ్ కొంచెం ఎక్కువ నడుస్తుంది. టైం గుడ్ ఉన్నప్పుడు యావరేజ్ సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ అవుతాయి. ఓకే, అంతే. అండ్ మీ విషయానికి వస్తే చాలామంది చెప్పింది అన్ని దగ్గరలా కరెక్ట్గా ఉంటాడు, తెలివితేటలతో ఉంటాడు, ఫోకస్డ్గా ఉంటాడు. స్నేహం విషయంకి వచ్చేలేకే మనోడికి మైండ్ పనిచేయదు, అందరినీ బ్లైండ్గా నమ్మేస్తాడు. నేను ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇండస్ట్రీలో మీ పక్కనే బావా అంటూ తిరుగుతూ మీ క్యారెక్టర్స్ కొట్టేసిన వాళ్ళు ఉన్నారు. మీ చుట్టూ